పిల్లలకి జ్వరం వస్తే ఏం చేయాలి? వెంటనే ఆర్ఎంపీతో ఒక ఇంజెక్షన్ ఇచ్చాలి. ఇప్పుడు మీ పిల్లలకి ఫీవర్ వస్తుందంటే ఏంటి అర్థం? ఒకటి, వాళ్ళ బాడీలో ఇన్ఫెక్షన్ చేరింది. రెండోది, వాళ్ళ బాడీ అనేది ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి ఫైట్ చేస్తుందని అర్థం. అంతేగాని మొదటి రోజు యాంటీబయాటిక్ తెచ్చేసిందని కాదు. ఒకసారి ముందు అసలు అది ఫీవరో కాదో చెక్ చేయండి. చెక్ చేయమన్నాను కదా అని చెప్పేసి చంద్రముఖి సినిమాలో బాబాలాగా అలా చేపెట్టేసి థర్మోమీటర్ని వాడండి. ఇఫ్ యాక్సిలరీ టెంపరేచర్ అనేది మోర్ దెన్ 99.5 ఉంటే పారాసెటమాల్ సిరప్ అనేది వాడండి. కొంతమంది పేరెంట్స్, సార్ మీరు చెప్పినట్టుగానే సిరప్ వాడామో అయినా టెంపరేచర్ తగ్గట్లేదని వస్తారనమాట. మీరు వాడేది పారాసెటమాల్ సిరప్, కల్కి సినిమాలో సీరం కాదు. ఒక చుక్క నోట్లో పడంగానే కమల్ హాసన్ లాగా మొత్తం దెబ్బకి సెట్ అవ్వడానికి. సిరప్ వేయకముందు టెంపరేచర్ 104 ఉంటే వేసిన తర్వాత 101 తగ్గుతుంది అనమాట. అంతేగాని మంచు లెక్క శరీరం కట్టకట్టుకుపోదు. ఇంకొంతమంది మేధావులు అంటారు, జ్వరం రాగానే సిరప్ వేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తారు, ఇప్పటికీ తగ్గట్లేదు అనుకోండి, ఇంకో డోస్ వేస్తారనమాట. మీరు వాడే పారాసెటమాల్ సిరప్ అట్లీస్ట్ 4 to 6 అవర్ పనిచేస్తుంది. ఇప్పుడు పిల్లడికి ఫీవర్ ఉంటే ముందుగా మనం చేయాల్సింది వాటర్ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం, బాగా హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ వాడి శరీరాన్ని దుప్పట్లు స్వెటర్లను కప్పేయకుండా ఫ్రీగా ఉంచండి. లూజ్ కాటన్ క్లాత్స్ అనేవి వేయండి. అండ్ రూమ్లో క్రాస్ వెంటిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. అయినప్పటికీ జ్వరం తగ్గట్లేదు అనుకోండి, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని తడిగుడ్డతో శరీరాన్ని మొత్తం టాప్ టు బాటం ఒక 15 నిమిషాల పాటు తుడవండి. ఇవన్నీ మనం చెయ్యం, ఎందుకంటే మనకు కావాల్సింది క్విక్ ఫిక్సెస్.